1 అవర్ పడుతుందా? మేకప్ వేసుకోవడానికి 1 అవర్ పడుతుంది. ఓకే. కానీ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్టీఆర్ గారి డూప్ గాని, ఎన్టీఆర్ గారి డూపు, కృష్ణ గారి డూపు, నాగేశ్వరరావు గారి డూపు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారి డూపులు, వీళ్ళందరికి కూడా ఇంతే ఇన్ని డబ్బులు ఖర్చు అవుతుంటాయి మీరు మేకప్ వేసుకోవాలి. అవునండి, మరి ప్రతి వాళ్ళు ఆ డ్రెస్సులు అండి. మెయిన్ ఏంటంటే మూవీలో నటించేటప్పుడు హీరో గారికి ఆ మూవీ ప్రొడ్యూసర్స్ తో ఆ డ్రెస్సులు వస్తాయి. తెలిసిన విషయమే కదా సార్ అది. మరి ఇప్పుడు అదే డ్రెస్ మనం వెయ్యాలంటే ఆ ఖర్చు ఎవరిస్తారు? మనమే పెట్టుకోవాలి. మరి ఇప్పుడు శోభన్ బాబు గారి డ్రెస్సులు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా హుందాగా, దర్జాగా, మంచి రిచ్ గా ఉంటాయని. మరి ఆ రిచ్ గానే నేను చాలా షూట్లు తీశానండి, చాలా రకాల షూట్లు చేశాను. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ వారు పిలిచి మీకు ప్రోగ్రామ్ ఉందనగానే అక్కడ 3 days లో నేను ఒక 6,000 పెట్టి షూట్ డబ్బులు ఇచ్చారా? వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఇచ్చారండి. ఓకే. మీరు నిజంగా చెప్పండి, ఒక ఆర్టిస్ట్ గా మీరు కూడా సినిమాలో చేస్తున్నారు, రకరకాల క్యారెక్టర్లు చేస్తున్నారు కదా, ఎట్లా సార్ మీకు అవకాశాలు ఏ విధంగా వస్తున్నాయా? అంటే అవకాశాలు అంటే అండి, నేను ఎన్నో నాటకాలు వేసాను. అయితే వచ్చిన 2 years దాకా నాకు ఏం అవకాశాలు లేవు. చాలా ఇబ్బందులు పడ్డాను. రూమ్ రెంట్ కట్టాను కూడా చాలా బాధపడిపోయానండి. తర్వాత అలాగే భరత్ అన్నేలో మహేష్ బాబు గారు నటించినటువంటి భరత్లో నేను ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. అక్కడి నుంచి కొద్దిగా ఇండస్ట్రీ నన్ను గుర్తించి జూనియర్ ఎన్టీఆర్ గారి అరవింద్ సమేత మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీసినటువంటి మూవీలో ఆ విలేజ్ యొక్క స్టోరీ 5 rupees ఫ్యాక్షన్ అనేది నేనే చెప్తానండి. అది అయితే నా అదృష్టం ఏంటంటే అలా పెద్ద డైరెక్టర్స్ ద్వారా ఇప్పుడే కొన్ని మూవీల్లో నాకు చిన్న అవకాశాలు వస్తున్నాయి. అయితే పెద్దగా ఇప్పుడు అవకాశాలు ఏం రాలేదు. అయితే నేను అందంలోన ఏదో మీకు తెలియదు ఏం లేదు, బాగానే ఉంటాను. డైలాగ్స్ అంటారా, ఏ డైలాగ్ అలా ఇచ్చినా సరే నేను డైలాగ్ అలా ఇవ్వమనండి, ఎంత డైలాగ్ అని చెప్తాను, ఒక క్షణంలో చెప్పేస్తాను. అంటే కొంచెం మీరు కంఫర్ట్ గా బతకగలుగుతున్నారా ఈ సినిమాలో వచ్చే డబ్బుల వల్ల? ఈ సినిమా డబ్బులతో కంఫర్ట్ గా ఒక కార్లో తిరగడం గానీ అనుకున్న విధంగా బతుకుతున్నారా? కారులో తిరిగే అంత రెమెండేషన్ మనకి రావట్లేదండి. ఏదన్నా ఇప్పుడు మూవీస్ వస్తే ఒక తక్కువ ఇస్తున్నారు మాకు. డైరెక్ట్ గా నిజంగా పిలిచి క్యారెక్టర్ ఇస్తే ఆ మూవీ బ్యానర్ వాళ్ళు ఇస్తే ఎక్కువే వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కోఆర్డినేటర్స్ సెక్షన్ ఒకటి వచ్చిందండి. దానివల్ల ఆర్టిస్టులు చాలా బాధపడుతున్నారండి. టాలెంట్ని గుర్తించుకోకుండా వాళ్ళు ఎవరినో తీసుకెళ్లి పెడుతుంటారు. అక్కడ డైలాగులు చెప్పడం రాదు, ఏమీ రాదు. అయితే ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ చాలా ఇబ్బంది పడేది ఏంటంటే కోఆర్డినేటర్లో సరైన టయానికి వాళ్ళు అమౌంట్ ఇవ్వరండి. ఆ మూవీ బ్యానర్ వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తారు. ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళ మధ్యలో పట్టుకొని ఇవ్వడానికంటే 2 years కూడా అయిపోయిందండి. ఓకే. సినిమా రిలీజ్ అయినా డబ్బులు రాలేదు. ఇప్పుడు నేను పెద్ద మూవీలో చేశానండి, 2022 చేశాను. 20 days వస్తాయి, కానీ నాకు అమౌంట్ రాలేదు. కానీ మరి ఏం చేస్తామండి, నేను తెలంగాణ టీవీ అండ్ మూవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో ఈసీ మెంబర్ అండి. నేను కంప్లైంట్ చేయలేదా? మరి కంప్లైంట్ ఇది పెద్ద బ్యానర్ అండి, అది ప్రస్తుతానికి ప్రాసెస్ నడుస్తుంది. మా ప్రెసిడెంట్ గారు రాజశేఖర్ గారు వారు ఆ కోఆర్డినేటర్ కూడా పిలిచి అడిగితే అతను ఇంకా మా బ్యానర్ వాళ్ళు ఇవ్వలేదని తను చెప్తున్నాడు. ఆ బ్యానర్ వారు కూడా ఇస్తామని అంటున్నారు. ఈ ప్రాసెస్ నడుస్తుందండి. అంటే నేను అనేది ఏంటంటే 3 years కూడా అవినా కొందరు ఆర్టిస్టులకి అమౌంట్లు రాక నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలా చాలా మూవీస్ అండి. బతుకుతున్నట్టు అనిపిస్తుందా? ఇలాంటి వేషాలు వేసుకుని బతుకుతున్నా బాధ అనిపిస్తుందా మీకు? బాధ బాగానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాటకాలు, సినిమాలు దీన్ని నమ్ముకుని హైదరాబాద్ వచ్చి దీన్ని నమ్ముకుని లైఫ్ స్పాయిల్ చేసుకుని అనిపిస్తుంది బాగానండి. ఇంటి దగ్గర అయితే చాలా కోపడతారు. ఎందుకంటే మీకు అక్కడ అమౌంట్ రానప్పుడు ఎందుకు అక్కడ ఉండి మీరు బాధలు పడతాం, ఇక్కడ ఏదో పని చేసుకోవచ్చు కదా అని. నాలాంటి ఆర్టిస్ట్ ని వాళ్ళ ప్రతి కుటుంబం వాళ్ళు కూడా తిట్టకుండా ఉండే కుటుంబం అసలు ఉండదండి. బయటికి సూటు బొట్టు, లోపల మాత్రం బాధనండి. ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్టు కళాకారుడు అనేటప్పటికి పైకి కళగా కనిపిస్తాడండి, లోన చిరిగిపోయిన బనియానికి బిజ్జాలు ఉన్న బనియాలు అది ఎవరికి కనపడదు. కానీ నటుడు నటించాలి అంటే ముఖంలో మనసులో ఎంత బాధ ఉన్నా పైకి ముఖంలో నవ్వుతూ కనిపించాలండి. ఇప్పుడు ఎన్నో ఆఫీసులకు వెళ్తాం, ఆఫీసుల్లో టాలెంట్ని చూసి నిజంగా క్యారెక్టర్ ఇస్తే చాలా సంతోషం ఉంది. ఇప్పుడు టాలెంట్ ని ఎవరు గుర్తించట్లేదండి. ఎన్నో నాటకాలు వేసా, ఎన్నో ప్రవచనాలు చెప్పాను, ఇవాళ ఏ డైలాగ్ ఇచ్చినా నేను చెప్పగలను. అలాంటిది నాకు కూడా కరువైపోయి. మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారా యాక్టింగ్ లో?
ఫ్యూచర్ లేదండి, పిల్లలు భార్య అందరూ కూడా ఇలాంటి దీన్ని ప్రోత్సహించరండి. చాలా వాళ్ళు కోపడుతున్నారు. ఎందుకు Okay. మనకి దాని మీద ఆదాయం రానప్పుడు ఎందుకు ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి మీరు ఇబ్బందులు పడతాం అని తిడుతున్నారు. మాకు నెలలో 2-3 వస్తున్నాయండి ఏదన్నా వస్తే. అదైనా సినిమాల్లో బానే వస్తాయి కదా డబ్బులు. సినిమాల్లో ఏదో 10,000 20,000 వస్తాయంటారు. అది నిజానికి ఆ మేనేజర్లకు తెలుసు, ఆ బ్యానర్ వాళ్ళకి తెలుసు ఎంతంత ఇస్తున్నారు. ఇప్పుడు కోఆర్డినేటర్లు వచ్చాక మరీ తగ్గించేసి వాళ్ళు ఇవ్వటం కూడా మానేస్తున్నారు. చాలా బాధగా ఉందండి నిజంగా. నేనే కాదు, నాలాంటి ఆర్టిస్టులు నిజం కక్కలేక మింగలేక ఏడవలేక ఎన్నో బాధలు పడుతున్నారు. అయితే ఇప్పుడు మేము ఉన్నామండి, ఇవాళ షూటింగ్ ఉందని మేము ఒక దానికోసం ఎదురు చూస్తాం. వాళ్ళు ఏం ఫోన్ చేసి అంటారు, ఏమైనా క్యాన్సిల్ అయిందంటారు. ఉట్టిదే మాకు ఏదో 5,000 ఇవ్వాల్సి అనుకోండి, 1000 ఎవరో వస్తున్నారని వాళ్ళని పెడుతుంటారు. ఇలాంటివి చాలా జరుగుతాయండి. అలాగని మనం వేరే పనికి వెళ్ళటానికి కుదరదు, వేరే పని చేయటానికి మాకు కుదరదండి. ఎందుకంటే వేరే పని అంటే ఒక వాచ్మెన్ లేకపోతే ఒకటి ఏదో జాబ్ లో జాయిన్ అయ్యామనుకోండి, వాడి సినిమా షూటింగ్ ఉందంటే వదులుతాడా? వదలడు. అని అలాంటివి చేయటం కుదరదు. ఇలాగని మనం మూవీలో డైలీ ఉండవు. కానీ అలాంటి ఆర్టిస్టులు చాలా బాధలు పడుతున్నారండి. సీరియల్లో ఉన్నాయంటే అంత క్రితం ఒక 2 years బ్యాక్ ప్రతి సీరియల్లో డాక్టర్ లాయర్ ఎన్నో చేసేవాడిని. ఇప్పుడు బయట నుంచి ప్రతి ఒక్కడు రెమ్యునరేషన్, ఎవరిని మాకు అమౌంట్ అక్కర్లేదని మేము ఊరికనే చేస్తాం, మాకు వెహికల్ కూడా అక్కర్లే, మా కార్లో వస్తామని రిటైర్ అయిపోయినటువంటి డాక్టర్లు లాయర్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సీరియల్కి వచ్చేస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఈ కళాకారులు ఈ ఆర్టిస్టుల యొక్క పొట్టగొట్టినట్టు అయిపోయిందండి. వాళ్ళకేమో ఖాళీగా ఉండి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఏమో తోచగా మేము ఊరికని చేస్తామని వచ్చేసిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారండి సీరియల్లో సినిమాల్లో కూడా. ఈ కోఆర్డినేటర్లు వాళ్ళనే పట్టుకొస్తున్నారు. ఎందుకంటే అమౌంట్ ఇవ్వక్కర్లేదు, వెహికల్ పెట్టక్కర్లేదు, వస్తున్నారో ఏదో చేస్తున్నారో ఏదో పోతున్నారు అంతే. అందుకే సినిమాలు కూడా అలాగే ఉన్నాయండి. ఇవాళ చూస్తున్నాం పోస్టులో గోడ మీద, రేపు పొద్దున్న చూడండి ఆ పోస్టులు ఉంటుందేమో. అందుకనే రాఘవేంద్రరావు గారు, మరి దాసనారాయణరావు గారు, మరి ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులు అందరూ మంచి వ్యక్తిని టాలెంట్ చూసి అతని పర్ఫార్మెన్స్ చూసి ఒక క్యారెక్టర్ ఇచ్చేవారు. అందుకే ఈ 100 ఆడినాయండి. వాళ్ళు ఎన్టీ రామారావు గారి సినిమాలు 100 ఆడిందంటే ఏంటంటే 100 రోజులు ఆడిన సినిమాలు లవకుశులు ఇలాంటి మహామహానుభావులు, మరి వారి పాదాలకు నమస్కరించాలంటే అటువంటి డైరెక్టర్లు అటువంటి కథలు అలా నటించేవారు. మరి ఇప్పుడు ఏముందండి, ఎవరో వాళ్ళ డైలాగ్ చెప్పమనండి ఎవరు చెప్పరు, వెనకాల ప్రాంప్టింగ్ తో ఆడు లిప్స్ మూమెంట్ ఇస్తున్నాడు, అదేదో అయిపోతుంది. ప్రెజెంట్ ఎట్లుంది లైఫ్, ఎట్లుందండి మీది? లైఫ్ చాలా బాధాకరంగా ఉందండి, నిజంగా చెప్పుకోలేకపోతున్నాం అండి. కనీసం రూమ్ రెంట్లు ఇక్కడ హైదరాబాద్ లో అందరూ అక్కడ ఉభయ గోదావరిలో పొలాల మీద బతికితే హైదరాబాద్ అంతాను ఇళ్ల మీద బిల్డింగుల మీద బతుకుతున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి ఏదో పనికి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. రూమ్ రెంట్లో 10,000 తక్కువ అసలు ఎక్కడ ఉండదండి. 10,000 మినిమం. మామూలుగా ఏదో ఒక రూము, ఒక ఫ్యామిలీ ఇక్కడ ఉందండి. ఫ్యామిలీ ఇక్కడ ఎవరు లేరండి. ఫ్యామిలీ ఉండాలంటే కనీసం 15,000 రూమ్ లేదే మనం బతకలేము. ఇప్పుడు 10,000 రూమ్ లో ఉంటున్నాం అంటే ఒక రూము, బెడ్రూము, చిన్న బాత్రూమ్ ఏదో పెట్టుకుని అలా చిన్నగా ఉన్నాం. నిజంగా చాలా కష్టాలు పడుతున్నాం అండి. నేనే కాదు, నేను టచ్ చేస్తున్న కలిసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా బాధపడుతున్నారు. అయితే ఇండస్ట్రీ ఇలాగా అయిపోయింది, మరి ఏం చేసేది ఏం లేదు. కోఆర్డినేటర్ సెక్షన్ వచ్చాక మరి కథ ఇదైపోయింది. సో మీకు మంచి సినిమాల్లో మంచి రోల్స్ రావాలి, ఇప్పటి వరకు ఉన్న బాధలన్నీ పోవాలి, మంచి రోల్స్ రావాలి, ఒక బ్రేక్ రావాలి. జూనియర్ శోభన్ బాబుగా ఆల్రెడీ మీరు ఒక రికార్డు సెట్ చేసినారు, మంచి ఆర్టిస్ట్ గా కూడా మంచి బ్రేక్ రావాలి. జూనియర్ శోభన్ బాబు అంటే శోభన్ బాబు గారు గెటప్ వేస్తే దీని వల్ల ప్రయోజనం ఏం కాదండి. అంటే ఆయనలో ఉన్నానని నలుగురిలో కొద్దిగా గుర్తింపు కోసం కానివ్వండి, సినిమాల్లోను సీరియల్లో శోభన్ బాబు గారుగా పెట్టుకోరు. శోభన్ బాబు గారు అంటే ఆయన ఎందుకులే అనే టైప్కి వచ్చింది. అయితే నేను కృష్ణుడి వికరుడు ఎన్నో పద్యాలు ఎన్నో చేశాను. మీకు భగవద్గీత ఘంటసాల గారిది అలా వచ్చేస్తుంది, ఎంఎస్ రామారావు గారి సుందరకాండ్ కూడా అలా వస్తుంది. ఒకసారి భగవద్గీత అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడింది ఒకసారి అనండి. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి.
ఆఖరి శ్లోకం. ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదే సర్వాం తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుద వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంసాకరాళాని చతే ముఖాని దృష్టైవ కాలా నల సన్నిభాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. అలాగే ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి సుందరకాండ యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకీచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుడు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది నీలను తాకగా నిలచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయు పదమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధికరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కదా నే పలికద సీతా రామ కదా. చాలా చక్కగా చెప్పినారు, ఎవరి వాయిస్ వాళ్ళ చెప్పినారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.